హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అప్రిలియా టోనో 457 యొక్క బైక్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం. అర్థం కలదు కదా, అప్రిలియా టోనో 457. అప్రిలియా అనేది ఇటలీకి చెందిన కంపెనీ అండ్ నేను చెప్పింది ఇటాలియన్లో. అండ్ టోనో 457 అనేది బండి పేరు. సో ఇదేం కొత్త బండి ఏం కాదు, సేమ్ 457 ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు దీని కజిన్ అయిన ఫస్ట్ లాంచ్ అయిన ఫేరింగ్ మోటార్ సైకిల్ 457 ఏదైతే ఉందో సేమ్ బండి ఇప్పుడు స్ట్రీట్ నాగ్డ్ బైక్ కిందకైతే కన్వర్ట్ చేశారు. సో సేమ్ చాసీస్, సేమ్ కన్సోల్, సేమ్ సస్పెన్షన్, సేమ్ వీల్స్, సేమ్ బ్రేకింగ్ అండ్ మెయిన్ ఏంటంటే ఈ 457 సేమ్ ఇంజన్ కూడా యూజ్ చేస్తున్నారు. కాకపోతే బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఆ బైక్తో కంపేర్ చేస్తే రైడింగ్ పొజిషనింగ్ అండ్ ఇప్పుడు మరింత రిలాక్స్డ్ అండ్ అప్రైట్గా అయితే ఉంటుంది ఈ బైక్ అనేది. అండ్ టూనో అనే పేరు ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ అప్రిలియా 660cc తోటి ఉంది. సో ఇప్పుడు దాన్ని మనకు 457 పేరు కింద కన్వర్ట్ అనేది చేశారు. ఇంకా ధర గురించి మాట్లాడితే ఈ బైక్ 3,95,000తో ఎక్స్ షోరూమ్ ప్రైస్తో లాంచ్ అయింది. ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 470 నుంచి 480 వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఎస్టిమేటెడ్ మాత్రమే, ఎగ్జాక్ట్ కనుక్కోవడానికి బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి అండ్ డెలివరీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉన్న అప్రిలియా షోరూమ్కి విజిట్ చేయొచ్చు. స్క్రీన్ పైన వచ్చిన నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ కనుక్కోవచ్చు మన ఛానల్ పేరు చెప్పి. అండ్ కలర్స్లో 2 కలర్స్ లాంచ్ అయ్యి మీరు చూస్తుంది పెరైనా రెడ్ కలర్ అండ్ పూమా గ్రే కలర్. నాకైతే పెరైనా రెడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ ఇష్టం, ఇంకా అది 2 కలర్స్ లాంచ్ అయింది. ఇప్పుడు మీ అందరికి ఒకటి చెప్తున్నా, బూత్ అయితే కాదు ఇది, నో వకనలది విచిత్ర పవర్ ఆఫర్ ఇసుకృతి. అంటే కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఇటాలీలో చెప్తున్నా. ఎందుకంటే ఈ బైక్ ఇటలీ కంపెనీది కదా, మీకు అట్లా చెప్తున్నా అర్థమవుతుంది. అందుకే కదా ఫస్ట్ రివ్యూస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు నెక్స్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ ఇటలీలో చెప్పాలి ఏంది నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోమని. సరే, ఇంకా వీడియోలోకి వచ్చేసిన తర్వాత సో లుక్స్ వైజ్గా చూస్తే కంప్లీట్ ఇది ఒక స్ట్రీట్ నేక్ బైక్ లాంటి అగ్రెసివ్ లుక్స్ అనేవి ఉన్నాయి. ఫ్రంట్ నుంచి చూస్తే మనకు ఫుల్ ఎల్ఈడి సెటప్ ఆఫ్ హెడ్లైట్స్ వస్తాయి విత్ ఐ బీమ్ అండ్ లో బీమ్ అండ్ డిఆర్ఎల్స్ పొజిషనింగ్ కూడా చూడొచ్చు, చాలా అగ్రెసివ్గా అయితే ఉన్నాయి. అండ్ ఏరోడైనమిక్ డిజైన్స్ కూడా మెయింటైన్ అనేది చేస్తున్నారు. ఫ్రంట్ కౌల్ అనేది కొంచెం అగ్రెసివ్గా అనిపిస్తుంది మనకు, ఆబ్వియస్లీ ఇలానే ఉండాలి స్ట్రీట్ బైక్స్. కమింగ్ టు సస్పెన్షన్ కూడా ఆల్మోస్ట్ ఆర్ఎస్ నుంచే తీసుకున్నారు. 41mm యూఎస్డి ఫోక్స్ తోటి వస్తుంది. సేమ్ ప్రీలోడ్ అడ్జస్ట్ అండ్ సేమ్ సస్పెన్షన్ని ఫిట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. వీల్స్ కూడా సేమ్ సెక్షన్ 110/70 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్, సేమ్ వీల్స్, సేమ్ ఆల్ఐ డిజైన్ కూడా ఆల్మోస్ట్ దింపేశారనుకోండి. ఇంకా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా మనకు 320mm డిస్క్ బ్రేక్, సేమ్ సైజ్ ఆఫ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అంతా సేమే ఉంటుంది విత్ బైబిర్ క్యాలిపర్స్ అండ్ 4 piston ఫ్రంట్ క్యాలిపర్స్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సేఫ్టీలో. #BA రేసర్ అనే స్టిక్కర్ మనకు మడిగడిగా అయితే చూడొచ్చు. ఫ్రంట్లో కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు లిక్విడ్ కూల్ ఇంజన్ కాబట్టి మనకు రేడియేటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు లిక్విడ్ కూల్కి. అండ్ సింగిల్ హార్న్ మనకి ఇక్కడే ప్లేస్ చేస్తున్నారు. హైలైట్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే ఫస్ట్ టైం చూసినట్టు రేడియేటర్కి ఇండికేటర్ అటాచ్ చేయడం అనేది టెక్నాలజీ అలా వాడుకుంటారు మనకి ఇటలీ వాళ్ళు. అండ్ కమింగ్ టు సైడ్ ఫేరింగ్స్ కాకుండా మనకు ఒక నేక్డ్ బైక్ లాంటి లుక్స్ తీసుకొస్తుంది మనకు. అండ్ దాంతో కంపేర్ చేస్తే ఇది ట్యాంక్ అనేది కొంచెం లోపలికి వెళ్తుంది. అండ్ నేక్డ్ బైక్ డిజైన్ తీసుకురావడానికి డ్యూయల్ టోన్ కలర్, అప్రిలియా బ్రాండింగ్ అండ్ టూనో బ్రాండింగ్ ఇక్కడైతే చూడవచ్చు మనకు ఫ్రంట్ ప్లాస్టిక్ ప్యానల్ పైన. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ కానివ్వండి అంతా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అదర్ బైక్స్తో కంపేర్ చేసి కాంపిటీషన్లో. ఇంకా డైమెన్షన్స్ మెయిన్గా మాట్లాడితే ఆల్మోస్ట్ 175 kgs వెయిట్ ఉంది మనకు ఆల్మోస్ట్ 450cc సెగ్మెంట్లో. అండ్ హైట్ కూడా 800 సీట్ హైట్ ఉంది, 800mm. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేరు, బట్ ఎనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆర్ఎస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్. మనకి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంజన్ గురించి మాట్లాడడం మెయిన్లీ, సో ఇంజన్ గురించి మళ్ళీ నేను అదే చెప్తున్నాను. సేమ్ RS 457లో ఏదైతే ఇంజన్ యూజ్ చేస్తారో సేమ్ అదే 457cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. పారలల్ ట్విన్ సిలిండర్స్ అంటే 2 సిలిండర్లు ఉంటాయి. లిక్విడ్ కూల్తో వర్క్ అవుతుంది. సర్వీస్ టైంలో మనం కూలెంట్స్ కానీ లిక్విడ్ కూల్ అవన్నీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. 4 valves ఫర్ ఈచ్ సిలిండర్, ఒక సిలిండర్కి 4 valves చొప్పున ఉంటాయి. 47.5 bhp పవర్, 43.5 Nm టార్క్ ఉంటుంది. ఫ్యూల్ ఇంజెక్షన్ సప్లై కూడా ఉంది. BS6 ఫేస్ 2 ఇంజన్ సేమ్. మళ్ళీ మైలేజ్ ఆ బైక్ అయితే ఎంత మైలేజ్ ఇస్తుందో 25, ఈ బైక్ కూడా అంతే మైలేజ్ ఇస్తుంది. ఎందుకంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్లో ఏం పెద్దగా చేంజెస్ లేవు. అండ్ స్లిప్పరీ అసిస్ట్ క్లచ్ ఇందులో కూడా ఉంది. అండ్ 6 speed గేర్ బాక్స్ వస్తుంది. గేర్ లివర్ యొక్క పొజిషన్ కానీ కొంచెం వెనక్కి అవుతుంది, ఎందుకంటే కొంచెం నేక్డ్ బైక్ లాంటి లుక్స్ తీసుకురావాలి కదా, రిలాక్స్డ్ అండ్ అప్రైట్ మేనర్. ఇంకా సీట్స్ కూడా మనకు స్టెప్ సీట్స్ అనేవి ఇస్తారు, ఆర్ ఎల్స్ మనకు స్ప్లిట్ సీట్స్ అని అంటాము. కుషనింగ్ అంతా బాగానే ఉంది. రైడర్ పొజిషనింగ్ కొంచెం రిలాక్స్డ్ అప్రైట్గా ఉంటుంది మనకు. దీంట్లో గ్రాబ్ హ్యాండిల్స్ కూడా నీట్లీగా డిజైన్ ఇంటిగ్రేట్ చేశారు. 457 బ్రాండింగ్ అనేది పిలియన్ కౌల్ దగ్గర చూడొచ్చు. ఇక టైల్ సెక్షన్ కూడా అంతే అగ్రెసివ్గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ సెక్షన్స్ కానీ, ఎల్ఈడి ఇండికేటర్స్ కానీ అండ్ హజర్ లైట్ అవన్నీ కామన్గా అయితే ఉంటాయి. ఇంకా మేజర్ చేంజ్ ఏంటంటే ఆ బైక్ ఈ బైక్కి చిన్న చేంజ్ అయింది. ఆ చైన్లో ఒక టూత్ ఏదైతే ఉందో, ఒక చిన్న చైన్ మొక్క ఏదైతే ఉందో దీంట్లో ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు.
ఆర్ఎస్తో కంపేర్ చేసి దీంట్లో ఒక చైన్ ముక్ ఎక్స్ట్రా యాడ్ అయింది, డిజైన్ చాసిస్ వైజ్గా ఇంప్రూవ్మెంట్ చేశారు. దీనివల్ల థ్రాటిల్ రెస్పాన్స్ కొంచెం బెటర్ ఉంటుంది, దానికన్నా అంతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, డ్రాగ్ రేస్ పెట్టుకుని అంతే ఉంటుంది. ఫుడ్ ప్యాక్స్ క్వాలిటీ కూడా బాగుంది, ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ ఓవరాల్గా బాగుంది. సైడ్ స్టాండ్తో వస్తుంది బైక్. ఇంకా వెనకాల సస్పెన్షన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సస్పెన్షన్, మోనోషాక్తో వస్తుంది, సింగిల్ షాక్ అబ్జార్బర్, ప్రీలోడ్ అడ్జస్ట్, 130mm వీల్ ట్రావెల్తో పాటు రెడ్ కాయిల్ స్ప్రింగ్ అనేది చూడొచ్చు. ఈ బైక్కి చాలా బాగా సూట్ కూడా అయింది రెడ్ కాయిల్ స్ప్రింగ్. ఇంకా మేజర్ చేంజెస్లో ఒకటి ట్యాంక్ డిజైన్ ఒకటి, అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కొంచెం తగ్గిందని చెప్తాను. అది కూడా ఫ్రేమింగ్ ఏదైతే ఉందో దీన్ని ట్విన్ స్పేర్ అల్యూమినియం ఫ్రేమ్ అంటారు. ఆర్ఎస్లో యూజ్ చేసిన ఫ్రేమే ఇందులో కూడా యూజ్ చేస్తున్నారు, ఏం డిఫరెన్స్ లేదు. సస్పెన్షన్, టైర్స్, బ్రేక్ అన్నీ సేమ్ అదే 150, 60, 17 inches వీల్ దాంట్లో నుంచే తీసుకున్నారు. రిమ్స్ పైన రెడ్ స్ట్రైప్స్ చూడొచ్చు అగ్రెసివ్గా. అండ్ సేమ్ 220mm డిస్క్ బ్రేక్ వస్తుంది వెనకాల కూడా, విత్ డ్యూయల్ ఛానల్ ABS. సేఫ్టీలో ఇందులో కూడా ఉంది, 2+ టైర్లు ఉన్నాయి. అండ్ నేను చెప్పాను కదా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది దీంట్లో 12.7 లీటర్ వస్తుంది, దాంట్లో 13.5 అలా వస్తుంది, జస్ట్ ఒక 1 లీటర్ తగ్గుతుంది ట్యాంక్ కెపాసిటీ అంతే. మిగతా ట్యాంక్ లాక్ సిస్టమ్, ట్యాంక్ డిజైన్ ఆల్మోస్ట్ సేమే. ఇంకా కీ పొజిషనింగ్ కొంచెం నేక్డ్ బైక్స్ ఎలా అయితే వస్తుందో అలాగే మనకు సింపుల్ కీస్ అప్రిలియా బ్రాండింగ్తో మనకు ఆ బైక్లో చూసినట్టుగానే దీంట్లో కూడా సేమ్ డిజైన్ కీస్ ఉన్నాయి. పొజిషనింగ్ అనేది ఇక్కడే మీరు చూస్తున్నా నేను పెడుతున్న దగ్గర వస్తుంది. అండ్ సైడ్ మిర్రర్లు కూడా ఆల్మోస్ట్ అందులో నుంచే తీసుకున్నారు, సేమ్ అవే. అండ్ స్విచ్ గేట్స్ కూడా అవే స్విచ్ గేట్స్ కన్సోల్ బ్రౌజింగ్ కోసం, అండ్ ఇండికేటర్, హార్ అండ్ స్విచ్ గేట్స్, హ్యాజర్ లైట్, దాంతోపాటు ఐ బీమ్, లో బీమ్, పాస్ లైట్. అండ్ కొంచెం అప్రైట్గా రిలాక్స్డ్గా ఉంటుంది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ పొజిషనింగ్ ఈ బైక్లో. దాంట్లో లీన్గా ఉంటుంది. కిల్ స్విచ్ అండ్ మూడ్ చేంజింగ్ రైడ్ మోడ్స్ ఉన్నాయి, దాని బటన్స్ అనేవి ఇస్తారు. అడ్జస్టబుల్ లివర్స్ అయితే మిస్ అయినాయి. కన్సోల్ గురించి మాట్లాడదాం. కన్సోల్ వచ్చేసి నేను ఆర్ఎస్ బైక్లో చూపిస్తున్నాను, సేమ్ కన్సోల్ అదే 5-inch TFT డిస్ప్లేతో పాటు. సో అందులో బ్యాటరీ ఇన్స్టాలేషన్ చేయలేరు కాబట్టి, కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇందులో చూపిస్తున్నా. ఏరా అయితే ఏముంది మనకు సేమ్ అదే. సో దీంట్లో కూడా మనకు 5-inch TFT డిస్ప్లే, నావిగేషన్ అసిస్ట్, రైడ్ మోడ్స్ లాంటివి ఉంటాయి. సో స్పోర్ట్ మోడ్లో యాక్ట్ 1, 2, 3 లాంటివి చూడొచ్చు. అదర్ ఇన్ఫర్మేషన్ లైక్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ బి ఇన్ఫర్మేషన్, అండ్ దీంతోపాటు వెహికల్ అనలైజెస్, క్లియర్ బ్యాటరీ వోల్టేజ్ ఇవన్నీ చూపిస్తుంది. అండ్ మెయిన్ పేజ్ సిస్టమ్ థీమ్ ఇలా ఉంటుంది. అండ్ మ్యూజిక్ కనెక్షన్ ఉంది, నావిగేషన్ అసిస్టెన్స్ ఉంది, అండ్ కాల్ అలర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కనెక్టెడ్ ఫీచర్స్. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. లైక్ ఇక్కడ మనకు మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ వస్తాయి, స్పీడో, ఇది టాకో, అండ్ ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది, గేర్ ఇండికేషన్, ఫ్యూయల్ గేజెస్, అండ్ సింపుల్ కన్సోల్ మనకు క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా బ్రౌజెస్, ఎక్కువ కాంప్లికేటెడ్ ఏం లేదు. అండ్ కీ ఫీచర్స్ లైక్ USB ఛార్జింగ్ పోర్ట్ టైప్స్ ఇలాంటివి కావాలి అంటే దాని ఎక్స్ట్రా అడిషనల్ యాక్సరీస్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయంటే దాని ఎక్స్ట్రా పే చేసి పర్చేస్ చేయాలి, స్టాండర్డ్గా అయితే రావట్లేవు. సరే ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా ఈ టూనో 457కి RS 457 కూడా డిఫరెన్సెస్ ఒకసారి మీకు క్లియర్గా మళ్ళీ చెప్తాను. సో చైన్ టూత్లో ఒక టూత్ దీనికి ఎక్కువగా ఉంది, దానికి తక్కువగా ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఒక 1 లీటర్ దీంట్లో తక్కువగా ఉంది, దాంట్లో ఎక్కువగా ఉంది. రైడింగ్ పొజిషన్ ఇది కంఫర్ట్గా ఉంటుంది, కొంచెం రిలాక్స్డ్ అప్రైట్గా ఉంటుంది, అది కొంచెం లీనింగ్గా అయితే ఉంటుంది. సో ఇంతే డిఫరెన్సెస్, మిగతా అంతా సేమ్ అవే. అండ్ బాడీ టైప్ దీన్ని స్పోర్ట్స్ నేక్డ్ బైక్ అని కూడా అంటారు. అండ్ కంపెనీ ఇచ్చే వారంటీ వచ్చేసి 3 years ఆర్ 36,000 kilometers వారంటీ అనేది కంపెనీ ఇస్తుంది. రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ ఇంకా కాంపిటీషన్ అయితే ప్రాపర్ మనకు డ్యూక్ 390 వస్తుంది, దీంట్లో అపాచీ RTR 310 తీసుకోవచ్చు, ఆర్ G310 RR కూడా తీసుకోవచ్చు, సేమ్ ఆ 2 బైక్స్ ఒకటే. అండ్ MT-03 యమహా నుంచి కూడా కన్సిడర్ చేస్తాము. అడిషనల్ ఫీచర్స్ లైక్ బ్యాక్ లైట్, స్విచ్ క్యూబ్స్ ఉన్నాయి, ఇంజన్ మ్యాప్స్ ఉన్నాయి, యాంటీ రోల్ ఓవర్ సిస్టమ్ 2 మ్యాపింగ్స్ ఉన్నాయి, మెటల్ బ్రెడెడ్ బ్రాక్ హోజెస్ ఉన్నాయి, అండ్ రైడ్ బై వైర్ త్రూ టెక్నాలజీ కూడా ఈ బైక్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చాలామందికి డ్రీమ్ బైక్స్ ఉంటాయి కదా, సో అప్రిలియాని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇట్స్ ఎ మంచి స్మూత్ రిఫైన్డ్ బైక్, ఇటాలీ కంపెనీ బైక్ చెందింది. ఇప్పుడు మన షోరూమ్స్ కూడా బాగా పెడుతున్నారు, సర్వీస్ సెంటర్ కూడా బాగా అవుతున్నాయి, దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఎప్పుడు చూడ అపాచీ కానీ ఆ డ్యూక్ కానీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి EMI ఆప్షన్ గురించి ఒకసారి చెప్తాను మీకు. ఒకవేళ ఆన్ రోడ్ కనుక 4,66,000 రూపాయలు ఎస్టిమేటెడ్గా ఉంటే, మీ ఏరియా తగ్గట్టుగా ఎస్టిమేటెడ్ చెప్తున్నాను, దాంట్లో మీరు 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టారనుకోండి, 9% యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ కింద 24 months అంటే 2 years లోన్ తీసుకుందాం మనం, తక్కువలో తక్కువ బైక్ కాబట్టి. సో బ్యాంక్ వాళ్ళకి ఎక్స్ట్రా మనం ఒక 35,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కడుతున్నాం. అండ్ ఎవ్రీ మంత్ EMI వచ్చేసి 16,741 రూపాయలు ఎస్టిమేటెడ్గా అయితే వస్తుంది. ఎస్టిమేటెడ్ EMI అంతా మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టినా తక్కువ కట్టినా మారుతుంది, మళ్ళీ మీ సివిల్ స్కోర్ బట్టి, మీ చేసే వర్క్ బట్టి అన్నీ కూడా EMI చేంజ్ అవుతాయి. నేను ఎస్టిమేటెడ్గా ఒక అందాజా కోసం మీకు చెప్పాను అంతే. సో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఎగ్జాస్ట్ నోట్ మర్చిపోయాను అనుకుంటున్నారు కదా, నిజంగానే మర్చిపోయాను, ఎందుకంటే బ్యాటరీ కనెక్షన్ లేదు కాబట్టి.
కాబట్టి. సో ఒకవేళ మీకు టెస్ట్ డ్రైవ్ రివ్యూ కూడా కావాలి అంటే ఏమని కామెంట్ చేస్తారంటే ఏదో ఒకటి కామెంట్ చేసేయండి. టెస్ట్ డ్రైవ్ కావాలని మీ స్టైల్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తాను. దాంట్లో మీకు ఎగ్జాస్ట్ నోట్ క్లియర్గా వినిపిస్తాను. ప్రస్తుతానికి టెస్ట్ డ్రైవ్ కూడా లేదు, ఒక 2-3 డేస్లో వస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను అది కూడా తీసుకొచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే 2025 Aprilia 20457 యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. ఈ రివ్యూ వీడియో నచ్చుతుంది కాబట్టి మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా కొట్టేస్తారు. అండ్ డౌట్స్ ఉన్నట్టయితే చాలామంది ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్కి వచ్చి అక్కడ మనకు మెసేజ్ చేస్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్వి. ఫాలో కొట్టి DM చేయండి మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ యూషన్ సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి. పిల్లర్ నెట్తో పాటు కకృతి పడకుండా చీప్ హెల్మెట్స్ కాకుండా డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మరి నేను మీ బైకర్స్ బస్సుని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు మార్కెట్లోకి వచ్చే ఏ బైక్ ఏ కార్ మీకు తెలిసే ఉంటుంది కదా ఫస్ట్. సో అది పేరు ఒకసారి కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చేస్తాను మీకోసం.